దినము ధ్యానము చేయడానికి చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి కీర్తన 23వ కీర్తనను మనము చదువుకున్నాం. ఈ కీర్తన ఎంత కంటత వచ్చినను సరే మరి ఒక విషయము ఏదో ఒకటి మనము నేర్చుకోవాల్సిన విషయాలే దీనిలో కనబడుతూ ఉంటాయి. ఈ 23వ కీర్తన మరి ఒకసారి నేను చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు నాకు కనబడుతున్నప్పుడు దావీదు రాస్తున్న ఈ కీర్తన నేను లెక్క పెడుతున్నప్పుడు నన్ను అనే ఈ పదాలు నేను చూసినప్పుడు సుమారుగా 15 సందర్భాలు కనబడ్డాయి. 15 సార్లు యెహోవా నా కాపరి అని, నాకు అనే పదము, నన్ను అనే ఈ పదాలు 15 సార్లు. దీనిని బట్టి నాకు ఏమర్థమైందంటే, మొదటి విషయము, ప్రతి ఒక్కరూ కూడా దావీదు వలె దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండాలి అనే విషయం నాకు అర్థమైంది. దేవునితో ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. దావీదు వలె ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండటంలో ప్రయోజనం ఏమిటో, ఆ విలువ ఏమిటో ఈ కీర్తనలో మనకి కనబడుచున్నది. అంత మాత్రమే కాదు, దావీదు వలె ప్రతి విశ్వాసి కూడా దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడం ద్వారా ఆ అనుభూతి, ఆ అనుభవము ఎలా ఉంటుందో ఈ కీర్తనలో మనకి కనబడుచున్నది. చాలామంది మీలో, మన సంఘంలోనే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవ సంఘంలో కూడా వ్యక్తిగతమైనటువంటి ఆ అనుబంధము దేవునితో కలిగి ఉండరు. చాలామంది క్రైస్తవులమేనండి అని చెప్పుకోవడానికి పనికొస్తారు. మా తాతల దగ్గర నుండి కూడా మేము క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకోవడానికి పనికి వస్తారు. మా తండ్రుల దగ్గర నుండి మేము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటారు. కానీ క్రైస్తవ్యం అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం మాత్రమే కాదు. క్రైస్తవ్యం అంటే సంఘములో ఒక సభ్యునిగా ఉండడం మాత్రమే కాదు. క్రైస్తవ్యం అంటే ఆరాధనలోకి వచ్చి ఆరాధించడం మాత్రమే కాదు. ఏదో నీ కుటుంబంలో నీవు ఒకటివిగా, నీ సంఘములో నీ కుటుంబము లేదా నీవు ఒకటిగా ఉండడానికి అంత మాత్రమే కాదు, పరిమితమైనది కాదు. ఎంతవరకు అంటే ఇక్కడ ఈ కీర్తనలో చెప్తున్నట్లుగా క్రైస్తవ్యము అనేది దావీదు దేవునితో వ్యక్తిగతముగా ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాడో, నీ సంఘము నీ దేవునితో సంబంధము కాదు, నీ కుటుంబము నీ దేవునితో సంబంధము కాదు. ప్రతి విశ్వాసి కూడా నీవు ఆరాధిస్తున్న దేవునితో సంబంధము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. ఆ అనుభవము కలిగి ఉండాలి. ఆ ప్రాధాన్యత, ఆ వైభవము, ఆ విలువ ఏమిటో ఈ కీర్తనలో మనము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్నది. అదే రీతిగా ఈ కీర్తన ఒక చిన్న అక్కరణ నుండి, అంటే ఆహార కొరత నుండి ప్రారంభమై ఆహార లోటును తెలియపరుస్తున్నది. శారీరకపరమైన అలసటతో పాటుగా ప్రాణానికి కలిగినటువంటి అలసట కూడా తెలియపరుస్తూ, భయంకరమైనటువంటి ప్రాంతాల గురించి ప్రస్తావిస్తూ, అరణ్యాలు, లోయల గురించి, శత్రువులు అనబడుతున్నటువంటి వారిని వివరిస్తూ, ప్రాణాపాయ స్థితిగతి, ఒక చిన్న లోటు నుండి చివరికి ఎక్కడికి వచ్చిందంటే ప్రాణాపాయ స్థితిగతి వరకు ఈ కీర్తన 6 వచనాలే కనబడుతున్నా, ఒక స్టెప్ బై స్టెప్, 1 by 1, ఒక చిన్న లోటు నుండి ఒక చివరి కొన ఊపిరి వరకు కూడా మన యొక్క స్థితిగతి వివరిస్తూ దేవుడు మనకి సహాయముగా ఉంటున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన సేద తీరుస్తున్నాడు. శరీరానికి అలసట, ప్రాణానికి కూడా సొమ్మసిల్లిన తనము, అక్కడ కూడా సేద తీర్చబడినటువంటి, ఆహార విషయంలో తృప్తి పడినటువంటి, ప్రాంతాల విషయంలో ఏమాత్రము ఖాతరు లేకుండా, పిరిగితనము లేకుండా, అధైర్యము చెందకుండా, ఏ ప్రాంతమైనా సరే నీ దుడ్డుకర్ర నాకు తోడుగా ఉంటుంది, శత్రువైనను సరే మిత్రువుగా మార్చి విందును ఆరాధించే స్థితి, ఈ వైభవం అంతా కూడా ఈ కీర్తనలో మనకి కనబడుచున్నది. చూసారా, మనకి తెలిసిన కీర్తనే అయినా సరే మనకి దీనిలో ఇంకా ఎంత నేర్చుకోవాల్సిందో అర్థమవుతుంది కదా. ఇంకా నేను చదువుతున్నప్పుడు
ఈ కీర్తన ఎంతమందికి ఇష్టము? ఈ కీర్తన ఎంతమందికి ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే కదా. నేనంటాను, కీర్తనను మాత్రమే ఇష్టపడి అక్కడితో ఆగిపోవద్దు. కీర్తన ఏమున్నది, సండే స్కూల్ బిడ్డకి కూడా ఇష్టమే. కానీ నీవు నేను కూడా కీర్తన మాత్రమే ఇష్టపడితే సరిపడదండి. కీర్తనలో ఎవరి గురించి అయితే చెప్పబడిందో, ఏ దేవుని గురించి అయితే చెప్పబడిందో, ఏమైతే చెప్పబడిందో ఆ దేవునిని, ఆ దేవుని గురించిన విషయాలను నువ్వు ఇష్టపడు. అప్పుడు నీకు దాని యొక్క ప్రతిఫలం ఏమి అయి ఉన్నదో నీకు అర్థమవుతూ ఉంటుంది. కీర్తన ఇష్టపడడం గొప్పతనం కాదు, కీర్తనలో ఉంచబడినటువంటి దేవుని మనము ఇష్టపడాలి. దావీదు అంత ఇష్టముతో రాసినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైనటువంటి కీర్తనగా మనకి కనబడుతున్నది. ఈ కీర్తనలో అందరికీ ఇష్టమే కదా, అందరికీ తెలిసినదే కదా. ఎంతమంది కనబడుతున్నారు ఈ కీర్తనలో? ఇక్కడ నాకు 3 కనబడుతున్నారు. ఈ కీర్తనలో మీరు చెప్పిన విధముగా దావీదు ఒక్కరే కాదు, దేవుడు ఇంకొకరు మాత్రమే కాదు, ఇద్దరే కాదు, 3వ వ్యక్తి కూడా కనబడుతున్నాడు. చూడండి, మొదటి 3 వచనాల్లో కూడా కనబడని థర్డ్ పర్సన్ మనకు కనబడుతున్నాడు, కనబడని అదృశ్యమైనటువంటి వ్యక్తి. చూడండి, మనం చదువుతాం. నేను చదువుతున్నాను. యెహోవా నీవు నాకు కాపరివి అంటే అక్కడ ఇద్దరు సంభాషణగానే ఉండేది. యెహోవా నీవే నాకు కాపరివి అంటే బాగుండేది కదా, అక్కడ ఇద్దరే కదా ఉన్నారు. లేదు, యెహోవా నా కాపరి అంటే ఇక్కడ దావీదు దేవునితో మాట్లాడడం లేదు. అర్థమవుతుందా? పోనీ ఆ సెంటెన్స్లో అంత మీకు వివరణ లేకపోతే చూడండి, నాకు లేమి కలుగదు ఆ పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేయుచున్నావు అని రాస్తే బాగుండేది. కానీ అలా రాయలేదు. ఏమని రాశాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే దావీదు దేవునితో మాట్లాడడం లేదు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? కనబడని మరి యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ కనబడని మరి యొక్క థర్డ్ పర్సన్ ఎవరో కాదు, నేనే, నీవే. నీవు కూడా ఈ కీర్తనలో ఉన్నావు. జాగ్రత్తగా ఈ కీర్తనను మనసు పెట్టి చూడాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దీనిలో నీవు కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి, ఇమిడిపోవాలి. ఎందుకంటే నీవు కూడా ఈ కీర్తనలో పాలి భాగస్తురాలుగా ఉంటున్నావు. దావీదు నీతోనే చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నీతోనే చెప్తున్నాడు, ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే దేవునితో నడిపించుచున్నావు అని దేవునితో చెప్పట్లేదు, నడిపించుచున్నాడు అని ఇంకొకరితో చెప్తున్నారు, నీతోటే చెప్తున్నాడు అన్నమాట. నా ప్రాణమునకు నీవు సేద తీర్చుచున్నావు అని అంటలేదు, ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో, లేదా నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నావు అంటే బాగుండేది. కాదు, తన నామములో అంటే ఇంకొక పర్సన్తో చెప్తున్న మాటలు కాబట్టి అలా రాశాడు, నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. 4వ వచనం కూడా ఒక పై చరణము దీనికి సంబంధించిందే. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంతవరకు కూడా మొదటి 3 వచనాలలో కూడా మరి యొక్క కనబడని వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. దావీదు ఒకడైతే, రెండవది దేవుడు, 3వ వ్యక్తి ఎవరు? నీవు నేను. ఇప్పుడు 4వ వచనం సగభాగం నుండి ఇప్పుడు వారిద్దరూ ఒకరి దేవునితో దావీదు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంతవరకు ఏ పదం అయితే నేను అడిగానో ఆ పదం ఎక్కడి నుండి కనబడుతూ ఉంటుంది. ఆయన అనేది కాకుండా డైరెక్ట్గా నీవు అనే ప్రస్తావన ఇక్కడ కనబడుతూ ఉంటుంది. నీవు నాకు తోడయ్యుందువు, ఆయన నాకు తోడయ్యుండును అంటే బాగుండేది కదా, మనతో చెప్తున్నాడు. ఇప్పుడు మనతో చెప్పట్లేదు. ఇప్పుడు దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంకా మనతో కాదు, డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట ఆయన కాదు, నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసారా,
వ్యక్తిగత అనుభవము కావాలని చెప్తుంది ఈ కీర్తన. రెండవ విషయము కూడా ఏమని చెప్తుంది? ఇప్పుడు దాకా నేను చెప్పాను, దీనిలో నీవు కూడా ఇమిడిపోయి ఉన్నావన్న సంగతి నేను మీకు చెప్పాను. 3 వ్యక్తులు కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఇది బాధలో ఉన్నవారికి, గుండె చెదరిన వారికి, అలాగనే శ్రమలలో కష్టాలలో ఉన్నవారికి, ముఖ్యంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి ఇది ఒక గొప్ప ఔషధము. ఇది గొప్ప మెడిసిన్, ఔషధము లాంటిది. ఎప్పుడైనా సరే కన్నీరు వచ్చినప్పుడు, ఎప్పుడైనా దుఃఖము వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే బాధలో శ్రమలో ఉన్నప్పుడు ఇది మనకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఒక మంచి ఔషధము, మెడిసిన్ అన్నమాట. ఈ కీర్తన చదువుకోండి, ఆటోమేటిక్గా ఏంటో తెలియదు, శ్రమ నుండి ఉపశమనం పొందినట్లుగా, అనారోగ్యం నుండి ఉపశమనం పొందినట్లుగా, ఇలా మనకి వెంటనే ఇది చక్కని మందుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ 23వ కీర్తన. ఈ యొక్క కీర్తన గురించి నేను కీర్తన గురించి మరింత వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. కానీ కేవలం పరిచయం గురించి ఈ 2-3 మాటలు నేను చెప్పడం జరిగింది. అయితే నేను జస్ట్ చిన్న సందేశం ఇవ్వడానికి వచ్చినాను. ఆ సందేశం కూడా మొదటి లైన్ మాత్రమే. ఆ మొదటి లైన్లో కూడా సగభాగం మాత్రమే. ఏమిటి మొదటి లైను? యెహోవా నా కాపరి. అది కూడా నేను చెప్పదలుచుకోలేదు. సెకండ్ హాఫ్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. నాకు లేమి కలుగదు. ఈ దినాన నేను మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మీకు కలుగదు. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు చిన్నగా మీరు వివరణ ఇవ్వాలి. నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే మీ ఒపీనియన్ ఏమిటి? మీ అర్థం ఏమిటి? కీర్తన అంతా కూడా మర్చిపోండి. ఇంకా మనకి కీర్తనతో పని లేదు, మొదటి వచనంతో కూడా పని లేదు, కేవలం మొదటి లైన్తో కూడా పని లేదు. ఒకవేళ మీరు ఆధారం చేసుకుంటే పోనీ యెహోవా నా కాపరి పెట్టుకోండి, నాకు లేమి కలగదు అంటే మీ యొక్క వివరణ ఏమిటి? ఇంతవరకు మీరు ఏమనుకున్నారు? నాకు లేమి కలగదు. లేమి, కలిమి. కలిమి అంటే సమృద్ధి, లేమి అంటే లోటు. ఇప్పుడు నీ జీవితానికి లేమి కలగదు అంటే కొరత ఉండదు, లోటు ఉండదు. అలాంటి జీవితం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఎలాగ మనము ఒకవేళ చాలామంది మన కుటుంబాలలో, మన సంఘంలో లోటైన జీవితాలు జీవిస్తూ ఉంటారు, లేమితో జీవిస్తూ ఉంటారు. లేమి అంటే దానికి వ్యతిరేక పదము కలిమి, సంపద, సమృద్ధి, మేలులు, ఉపకారములతో జీవించే జీవితము. ఎందుకో తెలియదు, చాలామంది లేమితో జీవిస్తూ ఉంటారు. అంటే కొదువతో, లోటులతో, ఏదో వెలితితో ఇలా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అలా జీవిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచన చేసామా? బైబిల్ ఆధారంగా ఒక వ్యక్తి లోటుతో ఎందుకు జీవిస్తున్నాడు? ఆర్థికపరమైన లోటు, కుటుంబ బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనబడుతున్నాడు. ఇలాంటి విషయాలలో లోటుగా, దైవికపరమైనటువంటి విషయాలలో, లేకపోతే సామాజిక పరమైన విషయాల్లో, కుటుంబపరమైన, వ్యక్తిగతమైన విషయాలలో, చేతి వృత్తులలో, ప్రతి అడుగులో కూడా లోటుతో, వెలితితో, ఏమీ లేనట్టుగా ఎందుకు జీవించవలసి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బైబిల్ ఆధారంగా నేను ఈ విషయాన్ని నేను చదువుతూ ఉంటే ఒక నెగిటివ్గా ఒక 5 విషయాలు నాకు కనబడ్డాయి బైబిల్ ఆధారంగా. ఏమిటి అంటే, మొట్టమొదటిది, మనలో చాలామంది లోటైన జీవితము కలిగి ఉంటున్నారు, కొదువతో వారి జీవితాలు సాగుతున్నాయంటే అయితే ఈ రీజన్ అయి ఉండాలి, ఈ కారణమై ఉండాలి. వారు సోమరులై ఉండాలి. సోమరి అనగా బద్ధకస్తుడు, లేదా శరీరమును శ్రమ పెట్టబడని వాడు, శరీరమును బాధ పెట్టని వాడు, శరీరమునకు అలసట చెందనివ్వనటువంటి వాడు, శరీరమునకు సుఖమును నేర్పినటువంటి వాడు సోమరి అంటే. చాలామంది ఇంకా కొద్దిసేపు చేతులు ముడుచుకొని పండుకొందుము, ఇంకా కొద్దిసేపు కాళ్ళు ముడుచుకొని పండుకొందుము, ఇంకేమైనా తిందాము, ఇలాగే కొంతసేపు కూర్చుందుము, ఇట్లాగే అంటూ ఉంటారు. దయతో గమనించండి, నీవు కోరి నువ్వేం చేస్తున్నావంటే లేమి కలిగిన జీవితమును కొని తెచ్చుకుంటున్నావు. అందుకనే
సొలొమోను మహాజ్ఞాని చేత దేవుడు తనకి ఒక వాక్యమును మనకు తెలియపరిచాడు. సోమరి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఒక అధికారులు లేనటువంటి, ఒక న్యాయాధిపతి లేనటువంటి, పై విచారణ చేయలేనటువంటి ఒక జీవులు ఉంటున్న చేమలకు అధికారి లేడు, న్యాయవాది లేదు, పై విచారణ చేసేవాడు లేడు. అయినను వేసవి కాలమందు రాబోతున్నటువంటి సీజను చాలా వర్షాకాలం కాబట్టి ఆ వర్షాలకి ఇవి కొట్టుకొని వెళ్ళిపోతాయి కాబట్టి వేసవి కాలంలో చూడండి, ఒక లైన్, ఒక వరుస కాలములోనే అవి ఏమిటి కష్టముతో శ్రమపడి దేహమును సుఖమునకు ఇంకా ముడుచుకొని పడుకుందామని బద్ధకముతో కాకుండా, సోమరి నీవు పోయి చేమల యొద్ద నువ్వు కొంచెం నేర్చుకో, ఒక క్రమమైనటువంటి జీవితం నేర్చుకో, కష్టపడము శ్రమపడడం ఎలా ఉంటుందో నేర్చుకో అని చెబుతున్నప్పుడు, ఒకవేళ కష్టపడకపోతే, నువ్వు సోమరితనమును విడిచిపెట్టకపోతే, నువ్వు బద్ధకమును విడిచిపెట్టకపోతే లేమి అనేది ఆ రీతిగానే వస్తుంది. బద్ధకము ద్వారానే ఒక కుటుంబము, ఒక వ్యక్తి లేమిలోనికి వెళ్ళిపోతాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు సేమ్ ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 33, 34 వచనాల్లో కూడా. ఇప్పుడు ముందు ఇక్కడ చూసుకుందాం. 6వ అధ్యాయంలో, సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకునుట, కోతకాలమందు ధాన్యమును కూర్చును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుందునని, పరుండెదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు, చూడండి జాగ్రత్తగా వింటున్నారా, చదువుతున్నారా? ఎలా ఉంటుందంటే, దోపిడీగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును. ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది, ఆయుధదారుడు వచ్చినట్లు ఏమొస్తుందంట? లేమి నీ వద్దకు వస్తుంది, లోటైన జీవితం నీ దగ్గరికి వస్తుంది. కష్టపడకపోతే, నువ్వు సోమరిగా ఉంటే, బద్ధకముతో ఉంటే ఏమొస్తుంది నీ దగ్గరికి? ఒక ఆయుధదారుడు నీ దగ్గరికి వచ్చినట్లుగా దారిద్ర్యముతో పాటుగా లోటు కూడా నీకు వచ్చేస్తుంది. లోటైన జీవితం ఎట్లా వస్తుందంటే సోమరులుగా ఉండడం వలనని ఒక విషయం బైబిల్ ఆధారంగా చెప్తున్నాను. రెండవ విషయము, ఒకవేళ ఈ క్వాలిటీ మాకు లేదండి, నిరంతరం కష్టపడుతున్నాము కానీ ఎందుకో లోటుగానే ఉంది మా కుటుంబం, నా జీవితం అంటే, ఒకవేళ ఈ విషయం ఏమైనా గమనించి బైబిల్ గ్రంథంలో, నీవు ఒకవేళ పిసినారివేమో, పిసినారి జీవితానికి కూడా లోటైన జీవితం ఎదుర్కోవాల్సి వస్తుంది, అనుభవించవలసి వస్తుంది. పిసినారి అంటే పిసినిగొట్టు అనమాట. అంటే తన దగ్గర ఉన్నది ఒక వస్తువైనను, ఆహారమైనను, మరి ఏదైనాను సరే ఇతరులకి ఇవ్వడానికి మనసు రానటువంటి వాడు పిసినారి అంటే. ఉదాహరణకి మీరంటూ ఉంటాడు, అబ్బో ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం లేండి, ఎంగిలి చేతితో కూడా ఆ వచ్చిన కాకిని కూడా కొట్టడం. అంటే ఎక్కడ మెతుకులు రాలిపోతాయో అన్నంత పిసినారితనం. జాగ్రత్త, పిసినారి. మీలో ఎవరైనా సరే ఇంకా భద్రము చేసుకోవాలి, ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా నీ గుప్పిట అలాగే ముడుచుకొని ఉన్నావు అనుకోండి, తప్పనిసరిగా ఏదో ఒక దినమున ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెయ్యి చాచి దాతృత్వము కానీ చూపకపోతే మీరు పొదుపుగా, పిసినారి అంటే పొదుపు చెయ్యువాడు, అతిగా పొదుపు చేసేవంటే చాలు, ఏదో ఒక దినమందు నీవు లోటైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాం. పిసినారి ఈ లోకపరమైనటువంటి పదం ఏంటంటే లోభి. వాడొచ్చా? లోభి అంటే పిసినారి అన్నమాట. ఎవరైతే లోభిగా ఉంటారో, ఎవరైతే పిసినారులుగా ఉంటారో వారు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోండి, ఏదో నేను ఎవరికి ఇవ్వట్లేదులే, చిన్న పెద్ద ఏదో దాస్తున్నాను అని చెప్పి అతిగా మీరు దాచడంలో ఉన్నారనుకోండి, తప్పనిసరిగా లోటైన జీవితం మీరు జీవించాలి అని నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ వచనం కూడా సామెతల గ్రంథమే
సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకవేళ మీరు చదవండి, మీరు చదివినా బాగుంటుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తర్వాత తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవాడు కలరు. తగిన దానికన్నా, జస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, నువ్వు ఏదో పని చేయించుకున్నావు నీ ఇంట్లో, ఒక డ్రైనేజ్ పను, లేకపోతే ప్లంబరింగ్ పను, ఎలక్ట్రీషియన్ పను, ఒక వడ్రంగి లేకపోతే కంసాలి ఏదో పని చేయించుకున్నావు. ఆ పనివాడు జీతానికి పాత్రుడు కదా. ఆ విషయం బైబిల్ ఎరిగిన నీకు తెలుసు కదా. అయితే నువ్వేం చేస్తావంటే, తగిన దానికంటే నువ్వు మిగిల్చుకోవడానికి 500కి నువ్వు మాట్లాడుకున్నావు. అయితే ఈలోగా ఏమైందంటే పని అయిపోయింది. పని అయిపోయినాక అప్పుడు ఏముందిలే తర్వాత చూద్దాంలే, వేరేసారి ఏమైనా ఇంకొక పని ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఒక 200 చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఒక 300 చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తూ, మిగిలినవి తనకు వెళ్ళవలసినవే నువ్వు తనకు వెళ్ళవలసినవే. నువ్వేమి ఉదార స్వభావం ఏం చూపించిన అవసరం లేదు. తనకు వెళ్ళవలసిన వాటిలోనే నీవు బిగబట్టేవనుకో. చూడండి, అక్కడ రాయబడిన చక్కని మాట, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట. ఇవ్వదగిన దానికంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి మిగిల్చుకున్నవారు ఏమైపోయారట? లేమిలో పడిపోయారు. ఒకవేళ చూడండి, మీలో అలాంటి గుణము, ముఖ్యంగా ఎక్కువ స్త్రీలు ఉంటారు ఇలాంటి దానిలో, బేరమాడి తగిన దానికంటే తక్కువ ఇచ్చే. ఒకసారి చూడండి, ఇది కూడా ఇక మీద మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఇవుడి మీకు ఇవ్వబడును, తగిన దానికంటే తగినదే ఇవ్వు. పోనీ ఔదార్యం అంటే తర్వాత సంగతి ఇద్దు, కానీ ఔదార్యం లేదు, దాతృత్వం లేదు, ఇచ్చే మనసు లేదు కదా, అతగాడికి తగినది నువ్వు ఇచ్చేసే. అంతేగాని దానికి మించి ఇంకా తగ్గించి నువ్వు ఇచ్చావనుకో, మిగిల్చుకున్న దాన్ని బట్టి నువ్వు ఏదో ఒక దినాన లోటైన జీవితం అనుభవించాలి. బైబిల్ చెప్తుంది నీకు అది. ఇది రెండవ విషయం. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది మామూలుగా మన విశ్వాసి సహజ జీవనంలో ఇది ఒక విషయము. భక్తి హీనతతో ఉంటేనంట లోటు అయిన జీవితం జీవించక తప్పదంట. భక్తి గల వారు అభివృద్ధి చెందుతారని సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం అంతా కూడా చెప్తుంది. అయితే భక్తి లేకపోతే ఏదో ఒక పనిష్మెంట్, లేకపోతే ఏదో నాశనం అనుకున్నాను. కానీ ఇదిగో ఈ యొక్క విషయం నేను ధ్యానం చేస్తూ ఉంటే, భక్తి లేకపోతే లేమికరమైన జీవితం కూడా జీవించాలని బైబిల్ చెప్తుంది. భక్తి హీనతతో జీవిస్తే లోటు అంటే కొదువుతో జీవితం జీవించాలన్నమాట. అది కూడా బైబిల్ వచనమే. ఒకసారి మనం అది కూడా చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము మనం ఒకసారి చూద్దాం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చెయ్యను. భక్తిహీనుడు అంటే భక్తిహీనతో ఉంటే కడుపునకు ఏం కలుగుతుందంట? లేమి కలుగుతుంది. భక్తిహీనతతో ఉంటే లేమికరమైనటువంటి స్థితి మనం అనుభవించాలా. ఇది మూడవ విషయం. మరి ఒక మాట ఏమిటంటే, లోటైన జీవితానికి కారణము స్త్రీల గురించి ఈ మధ్యన పురుషులు కూడా ఇలాగే తయారవుతున్నారు లేండి. ఆ పురుషులు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు ముందుగా వర్తిస్తూ ఉంటుంది. వట్టి మాటలు చెప్పడం మొదలు పెట్టారు అనుకోండి, వట్టి మాటల యొక్క ప్రమాదము, వట్టి మాటలు చెప్పుట వలన దానివల్ల కలుగు పర్యవసానము ఏమైతే తెలుసా? నీకు లోటైన జీవితం తెస్తుందంట. ఒట్టి మాటలు, ఊరికనే మనము కూర్చొని ఆ గట్టుల మీద, ఈ గడపల కమ్మల మీద కూర్చొని, ఆ చెట్ల కింద నుంచొని, ఆ సెంటర్లో కనబడినప్పుడు, ఏదైనా సహవాసంలో కూడినప్పుడు వెంటనే మాటలు మొదలు పెట్టేస్తామే. అలాంటి ఒట్టి మాటలు, దాని ప్రతిఫలము ఏదో ఒక దినాన ఆ మాటల యొక్క ఎఫెక్ట్ ఏమవుతుందంటే, నీవు ఒక దినాన కొదువలో జీవించవలసిన పరిస్థితి, లోటైన జీవితం జీవించవలసిన పరిస్థితి వస్తుందని చెప్తుంది బైబిల్. చాలామంది మాటలకు మితం ఉండదు, సారం లేని మాటలు మాట్లాడతారు. కరుకైనటువంటి మాటలు, కఠినమైన మాటలు, కపటమైన మాటలు, కుటిలమైనటువంటి మాటలు, హాస్యము చేసే మాటలు. ఈ మాటలన్నీ కూడా ఒట్టి మాటలలో ఒక భాగముగా ఉంటున్నాయి. ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే నీ మాటల యొక్క ప్రభావానికి నీ జీవితం ఒక దినాన్ని ఏమైపోతుంది? లోటైన జీవితం అనుభవించాలి.
కొరత కలిగిన జీవితం అనుభవించాలి. బైబిల్ మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. వట్టి మాటలు దేనికి కారణమంట? లేమికి, కొదువకు కారణమవుతుందంట. మరి ఇది 4వ విషయం. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. 5వది ఏమిటంటే, ఎవరైతే సుఖభోగములు కలిగినటువంటి జీవితమునకు వాంఛ కలిగి ఉంటారో, కోరిక కలిగి ఉంటారో, ఆ కోరిక వలన వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఏం కావాలా? ఫ్రిడ్జ్ కావాలి. సేమ్ వారింట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉండదు. వీడికి ఉద్యోగం ఉండదు, ఏమీ ఉండదు. వారి ఉద్యోగం, వారి ఇన్కమ్ వేరు. మా ఇంట్లో ఫ్లోరింగ్ ఇలా ఉండాలి, పైన సీలింగ్ ఇలా ఉండాలి. వాళ్ళ ఇంట్లో చూసి వీళ్ళింట్లో చప్పట్లు కొట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇలాగా ఎవరో దేవుడు ఆశీర్వదించారు, నీ స్థాయిలో దేవుడు నీకు కొదువు లేకుండా ఇస్తున్నాడు. ఎవరినో చూసి నీవు కూడా ఏం చేస్తావంటే సుఖభోగములు కలిగినటువంటి జీవితమునకు వాంఛ, కోరిక కలిగి ఎవరైతే ఉంటారో ఆ కోరిక నిన్ను ఒక దినాన్ని ఏం చేస్తుందో తెలుసా? లోటైనటువంటి, వెలితికరమైనటువంటి, ఏమీ లేని జీవితంలో నడిపించేస్తుంది. ఆ కోరికయే, ఆ వాంఛయే. ఇదిగోండి, ఇక్కడే బైబిల్ చెప్తుంది. సామెతలు 21:17 వచనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛ అంటే కోరిక గలవానికి లేమి కలుగును. చాలండి, సుఖభోగముల యందు వాంఛ, నాకు అలాంటి జీవితం కావాలి, వైభవం, ఆ యోగము, ఆ భోగము, అలాంటిది నాకు కావాలి అనుకున్న వాడు ఎప్పుడు ఆ కోరికతో ఏమైపోతుందంటే ఆ కోరిక నిన్ను లోటైనటువంటి జీవితం, వెలితైనటువంటి జీవితం, కొదువైనటువంటి జీవితంలో నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను? ఒక 5 విషయాలు చెప్పాను. ఈ 5 విషయాలు నెగిటివ్లో ఉన్నాయి కదా. ఇలా చేస్తే మీరు లోటైన జీవితంలోకి వెళ్ళిపోతారని వీటినే కొంచెం మార్చుకుంటే పోలే మనం. వీటినే మనం మార్చుకుంటే మనము కలిమిలోకి వెళ్ళిపోతాము కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను? సోమరిగా ఉంటే లోటైన జీవితం అని చెప్పాను. ఇప్పుడు సోమరితనం వీడితే మనకేమొస్తుంది? కలిమి, సమృద్ధిలోకి వెళ్ళిపోతాము కదా. నెక్స్ట్ రెండోది ఏమని చెప్పాను నేను? రెండో విషయం బాగా వింటున్నారు మీరు. పిసినారిగా ఉంటే లోటైన జీవితం అని చెప్పాను. ఇప్పుడు పిసినారితనమును విడిచిపెట్టి మనము ఔదార్యము, దాతృత్వముతో ముందుకు సాగితే అప్పుడు మనకి కలిమిలోకి వెళ్ళిపోతాము కదా, సమృద్ధిలోకి వెళ్ళిపోతాము కదా. ఇది రెండో విషయం. మూడో విషయం కూడా భక్తిహీనతతో ఉంటే లోటైన జీవితం అని చెప్పాను. ఇప్పుడు ఆ భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి కలిగి మనం జీవిస్తే కలిమిలోకి, సమృద్ధిలోకి వెళ్ళిపోతాము కదా. ఇది మూడో విషయం. నాలుగవది కూడా ఒట్టి మాటలతో మనము లోటైన జీవితంలోకి వెళ్ళిపోతానని చెప్పాం. అయితే ఇప్పుడు ఒట్టి మాటలు కాకుండా మితమైన మాటలు, మృదువైన మాటలు, ఉప్పు వేసినట్లు సారము కలిగిన మాటలు మాట్లాడితే మనము కలిమిలోకి వెళ్ళిపోతాము కదా, సంపదలోకి వెళ్ళిపోతాము కదా, ఐశ్వర్యంలోకి వెళ్ళిపోతాము కదా. ఫైనల్గా సుఖజీవనము, సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉంటే లోటులోకి వెళ్ళిపోతాము. ఆ సుఖభోగముల యందే వాంఛను మనము లేకుండా ఉంటే ఆ మాత్రం ఈ మాత్రం కలిమిలోకి, సంపదలోకి వెళ్ళిపోతాము కదా. నెగిటివ్లో ఉన్న వాటిని కన్వర్ట్ చేసుకుంటే పాజిటివ్లోకి వస్తే మనము కలిమిలోకి వెళ్ళిపోతున్నాం. వీటితో పాటుగా ఇంకొక విషయం కూడా నాకు కనబడింది చదువుతూ ఉంటే, బేదల ఎడల కటాక్షిస్తేనంట మనకి కలిమి కలుగుతుందంట. అది కూడా వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 27వ వచనం. బేదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. చాలండి. ఒకవేళ ఇవ్వకుండా మనలాంటి క్యారెక్టర్ పోర్షన్ పక్కనే రాయబడి ఉంది, మన పోర్షన్ పక్కనే రాయబడి ఉంది. పక్కన వాడు కొదువులో ఉన్న, అడుక్కుంటున్నా, అమ్మ దేహి అని అడుగుతున్నా సరే, కన్నులు మూసుకొని వానికి కన్నులు మూసుకున్న వానికి ఏమవుతుందంట? శాపం అని అనొద్దు. అక్కడ రాయబడి ఉన్న పదం చదవండి మీరు. బహుశాపము కలుగుతుందంట. ఇప్పుడు ఎవరో మామూలుగా మీరు మార్కెట్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. అక్కడ ఎవరో పాపం
మామూలుగా నిజంగానే బెగ్గరు అడిగాడు అనుకోండి, వెంటనే కంట్లో ఏదో నలుసుపడినట్టు చూడలేనట్టు ఇటు తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ అంటే సాయం చేయడానికి, ఒకవేళ నిజంగానే మీ దగ్గర ఏమీ లేవు, దాన్ని కవర్ చేసుకుంటే పర్వాలేదు. నీ దగ్గర ఉండి కూడా ఏదో అతగాడు ఆమె నిన్ను అడుగుతున్నా సరే నువ్వు వెంటనే ఇదిగో కన్నులు మూసుకొని వెళ్ళిపోతున్నావంటే బహుశాపం నీకు కలుగుతుందంట. బహుశాపం నీకు కలుగుతుంది. ఇది మన యొక్క పోర్షన్ కాదు, కానీ పేదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు. మనం పేదలకి సహాయం చేసేవారిగా ఉండాలి అని దాని అర్థమమ్మా. ఫైనల్గా అంటే ఇప్పుడు 6 చెప్పాను. ఏమిటి 6? 5 నెగిటివ్ చెప్పాను, ఎందుకు లేమి వస్తుందో చెప్పాను. వాటినే కన్వర్ట్ చేసుకుంటే, మార్చుకుంటే కలిమిలోకి ఎలా వెళ్ళిపోతామని చెప్తూ 5, 6వది పేదలకు కూడా మనం సహాయం చేస్తే కలిమిలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు 7వది మనం చదువుకున్న లేఖన భాగమే, మొదటి వచనం మాత్రమే. యెహోవా నాకు కాపరి. యెహోవా నాకు కాపరి అంటే ఏమిటి మీ అర్థం? యెహోవా నాకు కాపరి అంటే ఆయన ఇప్పుడు ఒక గొర్రెల కాపరి, గొర్రెలు ఆ కాపరి ఎడల కనపరిచే కొన్ని విషయాలలో కనీసం 1, 2, 3 విషయాలైనా మనం మాట్లాడుకొని ముగించుకుందాం. ఒకటి, ఆ గొర్రెలు ఆ కాపరి మీద ఆధారపడే జీవులు. ఎప్పుడు మనకి లేమి కలుగుదంటే మన కాపరి అయిన యేసు మీద, మన దేవుని మీద మనము ఆధారపడే వారిగా ఉండాలి. రెండవ విషయము, ఆ కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తున్నప్పుడు ఒక నాయకుడిగా గొర్రెలు కాపరిని అనుసరించి వెంబడించే వాటిగా ఉంటాయి. గొర్రెలు ఎప్పుడు నీకు లేమి కలగదంటే కాపరి మీద ఆధారపడాలి మొదటిది. రెండవది, కాపరిని వెంబడించాలి, అనుసరించాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యం మీద ఆధారపడాలి, వాక్యమును అనుసరించాలి. అలాగనే ఆధారపడి అనుసరిస్తున్నావంటే ఆ కాపరి మీద నీకేమున్నది? నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. విశ్వాసము కూడా ఉండాలి. కాపరి, యెహోవా నా కాపరి అని 10 సార్లు చెప్పుకొని పాటలు పాడడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. ఆ కాపరిని నువ్వు నమ్మాలి, ఆ కాపరి యందు విశ్వాసం ఉంచాలి, ఆ కాపరి మీద నువ్వు ఆధారపడాలి, ఆ కాపరిని నువ్వు అనుసరించాలి, వెంబడించాలా. అలా చేయగలిగితేనే నీ జీవితానికి కొదువ ఉండదు. యెహోవా నా కాపరి, అప్పుడు నీకు ఏ లేమి కలుగదు, కలిమి కలుగుతూ ఉంటుంది. ఆ విషయం ఇక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు కొన్ని విషయాలు హన్నా పాడింది. హన్నా ఏం చేసిందంటే గొప్ప ప్రార్థన చేసింది. ఎప్పుడు తన బిడ్డ పుట్టక మునుపు, గర్భము తెరవబడక మునుపు ప్రార్థన చేసింది. ఓకే, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, గర్భము తెరిచాడు, చక్కని బిడ్డ ఇచ్చారు. ఆ బిడ్డ సమూయేలుగా, ఆ సమూయేలు కూడా పెరిగాడు, పాలు విడిచే సమయం వచ్చింది, దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు, అక్కడికి ప్రతిష్ఠిత చేసేసారు, సాష్టాంగపడి నమస్కారం అన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు మరలా హన్నా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఎన్నో అమూల్యమైన సత్యాలు ఉన్నాయి. నేను చదువుతూ ఉంటే దానిలో ముగించే కంక్లూజన్కి వచ్చేసరికి ఇదిగో ఒకసారి చదువుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము బైబిల్ తీయండి. 8వ వచనం ఒకసారి చదువుకుందాం. 8వ వచనంలో చక్కని మాట. ఇదేంటి ఇలా ఉన్నది, ఈవిడ ఇలా పాడిందని ప్రార్థన చేసింది అనుకున్నాను. ఇది విజ్ఞాపన ప్రార్థన అండి. హన్నా విజ్ఞాపన ప్రార్థన. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇప్పుడు చూడండి, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారు యెహోవా మీద విశ్వాసం ఉంచగలిగితే, యెహోవా మీద ఆధారపడగలిగితే, యెహోవాను ఒక గొర్రె కాపరిని అనుసరించినట్లుగా అనుసరించగలిగితే, వాటి వారి గురించి హన్నా చెప్తుంది. అలాంటి వారు లేమి గలవారైనను సరే ఏం చేస్తాడంట? పెంట కుప్పల స్థితి నుండి, లేటైనటువంటి జీవితం నుండి, కొరతైన జీవితం నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే ఎక్కడికి లేవనెత్తుతాడు? సమృద్ధిలోనికి, కలిమిలోనికి ఆయన మిమ్మలను లేవనెత్తుతాడు. ఇంకొక మాట కూడా నూతన నిబంధనలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే,
యేసుప్రభు వారు ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారంట. కానుకలన్నీ వేసిన తర్వాత ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన అన్నీ అయిపోయినాక ఆయన ఇదిగో ఒక చిన్నది మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి ఒకరి గురించి నేను మెచ్చుకోవాలనుకుంటున్నానని చెప్పి మెచ్చుకున్నాడు. మీరైతే మీ కలిమిలో నుండి, మీ సమస్తములోండి, మీ సంపదలోండి అర్పణలు అర్పించారు, గొప్ప సంపదలు. కానీ ఈ పేద విధవరాలు ఎక్కడున్నట? తన లేమిలో నుండి, ఈ మాట చూసారా, తన లేమిలో నుండి ఇప్పుడు ఏం చేసింది? ఆ 2 కాసులు కానుకలు వేయడం వలన ఇప్పుడు ఏమనుకున్నదంటే ఆమె, దేవుడే నా కాపరి, దేవుడే నా భవిష్యత్తు జీవితానికి నాకు ఉన్న విశ్వాసము ఆయనే, నన్ను నడిపించేది ఆయనే, నేను ఇప్పుడు రేపటి దినాన ఏ రీతిగా జీవించాలంటే ఆయన వెంబడించుకుంటూ వెళ్ళిపోతాను. పచ్చిక గల చోట్ల నాకు సేద, ఆఖరికి అరణ్యంలోకి వెళ్ళిపోయినా సరే, చీకటిలోని గాఢంధకారంలోకి వెళ్ళిపోయినా సరే ఆయన దుడ్డుగారు ఉన్నది, నాకేం పర్వాలేదు. అది ఎలాంటి ప్రాంతమైనను శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయినా సరే ఆ శత్రువులు కూడా నాకు ఏమైపోతారు, నా కాపరి వెంట నేను ఆధారపడి విశ్వాసముతో ఆయన వెంబడించి వెళ్ళిపోతూ ఉంటే శత్రువులు కూడా నాకు ఏమైపోతారు, ఆయన వెంబడి వెళ్ళిపోతూ ఉంటే మిత్రులుగా ఇదిగో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. ఇలాంటి జీవితం ఆ కాపరి లోటైనటువంటి జీవితం. హన్నా పాడింది, ఇదిగో పెంట కుప్పల నుండి, ఆ లోటైన స్థితి నుండి ఆయన లేవనెత్తుతాడు. ఎక్కడికి లేవనెత్తాడంటే, కృపయు సమాధానము నా జీవితంలో ఉంటాయి, నేను అనుభవిస్తాను. అంతటి స్థితి, కృపయు అంతటి కలిమిలో. ఇది ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ సమయమైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. యెహోవా కాపరి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. విశ్వాసమే కాదు, ఆధారపడటమే కాదు, ఆయన వెంబడించడమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి కూడా మనము ఉండాలి. ఒక్క మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే ఏంటంట చాలా ఉన్నాయి. జీవ సాధకమని, ఆ జ్ఞానమునకు మూలమని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథము 112వ సంకీర్తన 1 నుంచి 3 వచనాల లేఖన భాగం ఇది. 1 నుండి 3 వచనాలు. ఆ 3వ వచనం పర్టికులర్గా యెహోవా యందు భయభక్తులు గలవాడును యథార్థవంతుడు వారి గురించి చెప్పబడిన మాటలు. కలిమియు సంపదయు వాని వెంట ఉండును, వారి నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు వారికి తోడుగా ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే యెహోవా కాపరిగా కలిగి భయభక్తులు కలిగి విశ్వాసం ఉండి ఆయన వెంబడించి ఆధారపడగలిగిన వారికి కలిమియు సంపదయు ఐశ్వర్యం కూడా ఉంటుందంట. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, లేమి కలుగదు. ఇది నీ జీవితానికి లేమి కలుగదు. ఎప్పుడు అంటే ఆ మొదటి 5 విషయాల్ని కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఆ 5 విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను కదా. 5 విషయాల్ని అవాయిడ్ చేయడం మాత్రమే కాదు, కానీ వాటిని పాజిటివ్ వేలో మీరు అనుసరిస్తూ, పేదల ఎడల కూడా కృప చూపుతూ, కనికరము చూపుతూ, యెహోవా కాపరి కలిగి, యెహోవాని కాపరిగా కలిగి అంటే ఆయన మీద ఆధారపడి విశ్వసించి వెంబడించి ఆయన యందు భయభక్తులు కలిగితే ఐశ్వర్యమును ఘనతయు అవన్నీ కూడా మీకు సర్వ సంపదలు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి వైభవ జీవితము కలిమిలో మీరు జీవించాలని నా కోరిక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.